రిక్వెస్ట్ చేశారు 2.1 అనమాట. అసలు వేరే లెవెల్లో ఉంది బిగ్ బాస్. చూసుకున్నట్లయితే ఒకప్పుడు బాండింగ్స్, లవ్, ప్రేమ అన్నది ఎక్కడ పోయినాయి? ఆ బంధం అబద్ధం ఏది ఎటుపోయింది అసలు? ఒకప్పుడు భరణి గారు అంటే ఇటువైపు తనుజ గారు, ఇటువైపు దివ్యవ గారు పెద్ద కూతురు చిన్న కూతురులా పడుకునేటమాట. మొన్న ఏం జరిగింది అసలు? మన తనుజ గారు ఏమో పక్కన నిలబడుకొని భరణి గారితో వాగ్వాదాలు దిగారు. ఒక కెప్టెన్గా మన దివ్య గారు అటువైపు నుంచి అందిస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది అసలు బిగ్ బాస్లో? మనకు అర్థం కావట్లేదు. బాండింగ్స్ ఎక్కడ పోయాయి మనకు తెలియట్లేదు. నాకు తెలియదు అమ్మా అన్నట్లుంది. తనుజ పాయింట్స్ కరెక్టేనా భరణి మీద? భరణి గారి మీద వాళ్ళు ఒకప్పుడు భరణి గారు నాన్న అనేది ఎప్పుడైతే రీఎంట్రీ అయ్యారో అప్పటి నుంచి సారం పిలుస్తాం అనమాట. నచ్చట్లేదా పాయింట్స్ అంటే సేఫ్ గేమ్ ఆడారు. అదే సాంగ్ గేమ్ ఉంది కదా, ఒక్కొక్క పుట్టుకు ఒక్కొక్క వచ్చేది. ఆయన మధ్య నిలబడుకున్నారు. సేఫ్ గేమ్ అని అంటారు. ఆయన అయితే సేఫ్ గేమ్ ఆడారు, 100% సేఫ్ గేమ్ అయితే ఆడారు. ఆ గేమ్లో అయితే అది పాయింట్. ఇది తప్పు అని చెప్తే నువ్వు చెప్పిన ఒకటే, నేను చెప్పిన ఒకటే, అది తప్పే. ఆ సేఫ్ గేమ్ ఆడుతాను అనమాట. 2 ఆల్రెడీ అయిపోయాయి సేఫ్ గేమ్లు. ఇది ముందుకు చూసుకొని చేస్తే బాగుంటుందని అనుకుంటా ఉన్నాను అనమాట. భరణి గారు ఇలాగే దివ్యతో సేఫ్ గేమ్ ఆడితే ఆయన హౌస్లో ఉంటారా? భరణి గారు ఇలాగే దివ్యతో కలిసి సేఫ్ గేమ్ ఆడుతున్నాడు కదా, ఆయన అలాగే ఆడుతుంటే హౌస్లో ఉంటాడు? సేఫ్ గేమ్ ఆడితే ఎవరిని లోపల ఉంది ఫస్ట్ థింగ్. అక్కడ ఏం జరగాలి? జెన్యున్గా ఆడే బాండింగ్స్ అవుట్ ఆఫ్ స్క్రీన్. ఓకే, వాళ్ళది అది వేరు విషయం అనమాట. నువ్వేంటి మన డమ్ ఏం చూపించుకోవాలంటే మనం చూపించుకోవాలన్నమాట. వేరే వాళ్ళు బాగుపడతారు, వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము, వాళ్ళకి సపోర్ట్ చేద్దామంటే ఏం రాదనమాట. అలాగే మన ఫుడ్ విషయంలో కూడా జరిగింది కదా, చికెన్ ముక్కలు వేస్తా ఉన్నారు. మళ్ళీ దాని తర్వాత దివ్య గారు వచ్చి ఆమె మాధురి మరి అసడము పక్కన అంతా కాదు, మనం చూసుకుందామని చెప్తాం అనమాట. వేరే వాళ్ళని సపోర్ట్ చేయకూడదు, మనం సపోర్ట్ చేసుకుంటే టిల్ ఎండ్ ఆఫ్ ది డే మనం విన్నర్ అవుతాం అనమాట. అది స్టోరీ. సో దివ్య భరణి గారిని మ్యానిపులేట్ చేసి నాకన్నా మీకు తనుజనే ఎక్కువైపోయింది, నేను అసలు తనుజ కంటే నేనే ఎక్కువ అవ్వాలి మీకు అన్నట్టు మాట్లాడుతుంది కదా. సో అది ఏమంటారు మ్యానిపులేట్ చేసి? ఇంట్లో తల్లి మన చెల్లి ఒక అక్క ఉంటే నాకు ఇది బట్టలు తీసుకొచ్చినావు కొట్లాడితే అట్లుంటుంది, మా అక్క తీపిస్తున్నావు నాకేది తీపిస్తేది అట్లుంది అనమాట. ఎవరు చిన్నపిల్లలాగా. కాకపోతే వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేసే వ్యక్తి ఉన్నట్టుండి ఆగిపోడు అనమాట. ఫస్ట్ థింగ్, ఎవ్వరు ఎప్పుడు ఉన్నట్టుండి ఆగిపోరు. ఎప్పుడు ఆగిపోతారు? వాళ్ళు ఎవరైతే ఎప్పుడైతే అట్ అవుతారో అప్పటి నుంచి ఎదురు వ్యక్తిని ట్రీట్ చేసే విధానం మారిద్ది అనమాట. అలా అనుకోవచ్చు కదా. తనుజ గారు ప్రతిసారి భరణి గారి మీద ఏదో ఒకటి నింద మోపుతా ఉన్నారు. అలాంటప్పుడు ప్రేమ తగ్గింది. మరి అలాగే చూపించుకునే కదా, ఏమన్నా సినిమా కాదు కొడితే వచ్చి సారీ చెప్పడానికి. అలా అనమాట. రీతు డిమాండ్ పోను ఇద్దరు లాస్ట్ టైం ఇద్దరు ఎలిమినేషన్ లేరన్నమాట. ఎందుకంటే అది ప్రేమ, అది ఒక అనురాగం ఆపేది అనమాట. డిమాండ్ ఉన్నంత వరకు రీతు ఉంటుంది, రీతు ఉన్నంత వరకు డిమాండ్ పోను ఉంటారు. ఇద్దరు కలిసి లోపలే ఉంటారు అనమాట. రీతు మీ లవర్ అని కింద కామెంట్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరు చెప్పిన రీతు లవర్ అంటే వన్ సైడ్ లవ్ అనమాట. లవ్ ప్రేమ అనురాగం ఆపేతే ఉంటాయి, అది వన్ సైడ్ లవ్. వాళ్ళిద్దరు లవ్ తీసుకుంటే మన మధ్యలో పడితే మనల్ని కొడతానమాట. బాగోదు. ఓకే, వన్ సైడ్ లవ్ అందరికీ ఉంటాయి భయ్యా. ఇమానియల్ తనుజ ఇద్దరు అంత బాగా నామినేషన్ చేసుకున్నారు, గట్టిగా నామినేట్ చేసిన వెంటనే ఇద్దరు కొట్టుకుని నామినేషన్ అయిపోయిన వెంటనే వచ్చి కూర్చొని మాట్లాడుకుంటున్నారు కదా. సో ఎలా అనిపిస్తుంది అంటే ఇమానియల్ తనుజ అది అంటే వాళ్ళు భయ ఒక గేమింగ్ పరంగా వచ్చేసరికి ఇండివిజువల్ కాడనమాట. నేను సపరేట్, నేను విన్నర్ అవుదాం అనుకుంటున్నా. పక్క తండ్రా లేకపోతే లవ్వా ప్రేమ ఇవన్నీ ఏముండదు అనమాట. ఎప్పుడైతే అది అయిపోతుందో దాని తర్వాత డిస్కస్ అసలు నేను ఎందుకు నిన్ను నామినేట్ చేశాను అని మాట్లాడచ్చు. అలాగే అంతే వాళ్ళు యాక్టర్స్ కాబట్టి అలాగే మాట్లాడతాను. సో ఇన్ని రోజులు భరణికి సపోర్ట్ చేసిన రాము వచ్చేసి తనుజ దగ్గరికి వచ్చి అక్క నేను ఉన్నాను, నేను నీకు సపోర్ట్ చేస్తాను, ఈ రాము నీ తమ్ముడు ఉన్నాడని మర్చిపోమాక అంటే తనుజ అంటుంది నాకు ఏ సపోర్ట్ అవసరం లేదని తనుజ చెప్పింది. సో రాము దేనికోసం తనుజ దగ్గరికి వెళ్ళడం అంటే ఆయన హోమ్ సిక్ ఫీల్ అవుతున్నాడు. ఫస్ట్ ఒక హాస్టల్ పిల్లోడు హాస్టల్కి వెళ్ళి ఉండి అంటే ఇంటి దగ్గర బాండింగ్ ఎలా విధంగా అయితే ప్రేమగా ఇంటికి వెళ్ళాలనుకుంటాడో అలాగే చూస్తాను అనమాట. ఆయన ఎక్కడెక్కడ పోయి ఉండడము, ఆఫ్ స్క్రీన్ అంటే అందరూ ఆన్ స్క్రీన్ ఉంటే ఆయన ఆఫ్ స్క్రీన్లో ఉండము, అందరికి పోయి హోమ్ సిక్లో ఉన్నాడు. ఆయన బయట పిప్పిద్దాం కొన్ని రోజులు, వారం తర్వాత మళ్ళీ తీసుకుందాము. దాని తర్వాత తనుజ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే ఆమె ఇప్పటి నుంచి బాండింగ్స్ కోరుకోదనమాట. ఎందుకంటే ఇమ్మాలి గారు ఎత్తిరుతున్నారు, నేను లేకపోతే నువ్వు లేవు. భరణి గారు ఎత్తిరుతాను, నేను లేకపోతే నువ్వు లేవు అని చెప్పి అవన్నీ ఆమెకి లోపల పడి మీ అమ్మ వీళ్ళంతా వద్దురా బాబు, నేను ఒకరిని సింగిల్ గేమ్ ఆడదాం అనుకుంటా అని చెప్తాను అనమాట. తనుజ గారికి అయినా ఫ్యాన్స్ పరంగా మంచిగా ఉంది కదా, బాగా గేమింగ్ అయితే ఆడుతూ ఉంది. విల్ సీ వాచ్ ఉన్నాం. సో రీతు నామినేట్ సంజన గారి అంటే ఆమె అదే నామినేషన్ అయితే చేసింది ఏదో సంథింగ్ ఆ విషయంలో కొట్లాట జరిగాయి అని చెప్పి. ఈమె ఫుడ్ కట్ చేస్తా నేను ఏం చేస్తాను అసలు నన్ను అంటారు మీరు అని చెప్పి బాధపడింది కదా. ఎందుకు బాధపడి అంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎథిక్స్ అనమాట. అంటే మనిషికి నైతిక విలువలు అంటారు కదా, ఉంటాయన్నమాట. అవి ఎన్ని కొట్టుకున్నా ఎన్ని చేసుకున్నా కూడా మళ్ళీ అందరూ వచ్చి కిచెన్ దగ్గరికి వచ్చి ఫైన్
అదేనమాట స్టోరీ. అంటే బాధపడినా కూడా వాళ్ళ నైతిక విలువలు ఉన్నాయి కాబట్టే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆమెను ఓదార్చడం జరిగిందనమాట. అది మనం ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. అలాగే ఇంకో విషయం, ఇలాంటి ఎథిక్స్ గురించి మాట్లాడుకుంటే తనుజ గారు, దాని తర్వాత ఇమ్మానుల్ గారు ఇద్దరు, ఇమ్మానుల్ గారు సారీ అంటే సుమన్ శెట్టి గారు సాక్రిఫైస్ చేశారనమాట. నేను ఎలిమినేషన్ అవుతాను, నువ్వు మంచుకున్నామా అని చెప్పి. నేను పరిగెత్తలేకపోయాను, నాదే తప్పు అయిపోయింది అని చెప్తాను అనమాట. అది ఫైన్. మళ్ళీ దాని తర్వాత తనుజ గురించి చెప్పారు, నా వల్ల నువ్వెందుకు ఎలిమినేట్ చేయాలి. అదంటే ఎథిక్స్ అనమాట. వాళ్ళకి లోపల ఉంటాయి, గొడవలు ఎన్ని జరుగుతున్నా ఏం చేసినా కూడా మనిషికి లోపల అయితే ఎథిక్స్ ఉంటాయన్నమాట. అవి బయట పెడతా ఉన్నారు. అది స్టోరీ. ఇప్పుడు ఆ పవర్ని సుమన్ శెట్టి గారు కాపాడడానికి యూజ్ చేస్తున్నారు కదా. ఎక్కడ తనుజకు ఒక పవర్ ఉంది కదా, గోల్డెన్ పవర్, నామినేషన్ నుంచి సేవ్ చేసేది. యూజ్ చేయొచ్చు కంపల్సరీ. ఎందుకంటే అక్కడ ఫాల్ డౌన్ అయ్యింది ఎవరి వల్ల, ఆల్రెడీ డిస్కస్, అంటే గేమ్ ముందు వాళ్ళు ఆల్రెడీ డిస్కస్ చేశారనమాట. ఒకవేళ మన వల్ల తప్పిదం జరిగినప్పుడు, నాట్ ఓన్లీ బిగ్ బాస్, తప్పిదం జరిగినప్పుడు ఒకవేళ మనం సేవ్ చేసే సిచ్యువేషన్ ఉన్నప్పుడు, ఈ ఎనీ సిచ్యువేషన్ ఎనీవేర్ ఎవరైనా సపోర్ట్ చేయాలని కోరుకుంటారో అలాగే ఈమె కూడా సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేయకపోతే ఆమెకి ఎథిక్స్ లేవని అర్థం అనమాట. ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారన్న? ఏదో రాము రాత్రి కానీ బయట పంపిద్దాం. హోమ్ సిక్లో ఉన్నాడు ఆయన, బయట పంపిద్దాం.